అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, అద్దంకి రోడ్డు, ఆటో నగర్. దర్శిలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు, బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి. తుఫాన్ ప్రభావం వలన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దర్శి పోలీస్ సర్కిల్ పరిధిలోని మండలాల్లో గల పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహించే అవకాశాలు ఉన్నందున ప్రజలు వాగులు, వంకలు, నీటి ప్రవాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సాహసాలు చేసి ప్రమాదాల బారిన పడవద్దని దర్శి సిఐ వై రామారావు ప్రజలకు హెచ్చరికలు, జాగ్రత్తలు తెలిపారు. నమస్కారం. ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హెచ్చరిక ఏమనగా, నిన్నటి నుంచి ఈ వాయుగుండం తుఫానుగా మారటము మనకి ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరు జిల్లా, రాయలసీమ ఈ ఏరియా అంతా కూడా హెవీ రైన్స్ అనేది ఈ వాతావరణ శాఖ వాళ్ళు ఎప్పటికప్పటికి అలర్ట్ చేస్తానే ఉన్నారు. అయితే డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటానే ఉన్నాము. ప్రజలకు కూడా కొన్ని విలేజెస్ మధ్యలో వాగులు ఆ రోడ్డు మీదకి 1 అడుగు, 2 అడుగులు ఇట్లా ఓవర్ఫ్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రాత్రికి ఇంకా బలంగమైనటువంటి వర్షం కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము హెచ్చరిక చేసేది ఏమంటే, మొండమూరు అలాగే వేంపాడు మధ్యలో ఒక వాగు ఉంది. ఆ వాగు 1 ఫీట్ హైట్ లో, 2 అడుగుల హైట్ లో అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ లోకల్ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది మన ఏరియానే కదా, ఏముందలే అనే ఉద్దేశంతో ఆ బైకుల మీద ఇట్లా పోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాగుల వరద ఉధృతికి కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మేము మళ్ళీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, ఎవరో కూడా ఇట్లాంటి పనులకు పాల్పడబాకండి. ప్రాణాలు చాలా విలువైనవి. అశ్రద్ధగా ఉండి, నిర్లక్ష్యంగా ఉండి ఆ కాలువల్లో ఏముందలే అనుకుని కాలువల్లో దిగి పొరపాటున ప్రాణాపాయం అనేది తెచ్చుకోబాకండి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండి, ఈ వర్షాలు ఈ రోజు నైట్కి, రేపు ఇట్లా ఖచ్చితంగా ఈ హెవీ రైన్స్ అనేవి అలర్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి వాతావరణ శాఖ వారు అలర్ట్ చేస్తా ఉన్నారు. అందరూ కూడా దయచేసి జాగ్రత్తలు పాటించండి. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటికి రాబాకండి. అందరూ కూడా ఈ చెట్ల కింద ఉండటము, లేదంటే ఏదన్నా ఓపెన్ ఏరియాస్ లో ఉండటము ఇట్లాంటివి చేస్తే పిడుగులు పడేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలా కూడా ప్రాణాపాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే వెంటనే డైల్ 100కి ఫోన్ చేయండి. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఈ దర్శి గాని, మొండమూరు, తాళ్లూరు ఈ 3 మండలాలకు సంబంధించి స్థానిక ఎస్ఐలకు, అలాగే మా నంబర్కి, అలాగే 100 డైల్ 100 ఆ 100 అనే నంబర్కి కనుక ఫోన్ చేస్తే అందరం కూడా ఎమర్జెన్సీగా మా పోలీస్ శాఖ వైపు నుంచి అందరూ కూడా పై అధికారుల ఉత్తర్వుల మేరకు సెలవులు గాని ఏమీ లేకుండా 24/7 అందుబాటులోనే ఉన్నాము. కాబట్టి ఏదైనా ఆపద వచ్చినా, ఎమర్జెన్సీ కనుక ఉంటే వెంటనే ఈ నంబర్లకు డైల్ 100, అలాగే మొండమూరు ఎస్ఐ, తాళ్లూరు ఎస్ఐ, దర్శి ఎస్ఐ ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండగలరు. థ్యాంక్ యూ.